మీరు జనతా గ్యారేజ్ అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ భవన్ కాదు ఇది, జనతా గ్యారేజ్, ఇక్కడికి మీరు ఎవరైనా రావచ్చు చెప్పొచ్చు అని చెప్తా ఉన్నారు. మీరు అదే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి. ఎవరికి? ఇప్పుడు అక్కడ RRR బాధితులు వచ్చారు, వాళ్ళకి మీరు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి. రేపు మేము అధికారంలోకి వచ్చినాక మీ భూములు ఏవైతే పోతా ఉన్నాయో ఆ భూములకి వెళ్ళి రాకుండా, ఒకవేళ అప్పటి వరకు ఈ దుకాణం అంతా స్టార్ట్ కాకపోతే రాకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే మేము చేస్తామన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగానికి. మీరు కొట్లాటలో మీరు తోడుండడంతో పాటు రేపు మేము అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి బొందబెట్టే కార్యక్రమం చేయరు. రేపు మనం అధికారంలోకి వచ్చినాక ఆ రింగ్ రోడ్డుని పాత అలైన్మెంట్ చేసుకుందాం. ఒకవేళ అందులో కూడా మీ భూములు ఏమైనా పోయి ఉంటే దానికి సరైన నష్టపరిహారాన్ని అందజేస్తాం అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఆ రకంగా ఇస్తే ఆ రైతాంగం కూడా మీ వెనకాల ఉంటుంది. సో కాబట్టి ఇది RRRకి సంబంధించినటువంటి అంశం. మిత్రులారా, మోసం చేసిన సర్కారును గల్లాబట్టి అడగాలి, ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. RRR బాధిత రైతులకు అండగా ఉంటాం, చట్టసభల్లో నిలదీస్తాం, కోర్టుల్లో కొట్లాడతాం. న్యాయం కోసం స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించండి. ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. గోడు వెళ్ళబోసుకున్న 400 మంది భూ బాధితులు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటికాడి బుక్కను ఎత్తగొడుతున్నది. అధికార నేతల కోసం బక్క రైతులను అరిగోస పెడుతున్నది. RRR అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు కోరినా పెడచెవిన పెడుతున్నది. ఎకరాకు 26 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పి 6 లక్షలకు కుదించినట్ట.